ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని. ఇంకా విషం కక్కడం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వదులుకోలేదు. ఇప్పటికీ కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, ఇప్పటికీ కూడా బూతులు మాట్లాడడం, లేకపోతే చంపుతామని నరుకుతామని చెప్పడం. అసలు నాయకులుగా ఉన్న వాళ్ళు కూడా ఎలా పెడతారు పెట్టుబడులు, ఎలా తీసుకొని వస్తారు ఇక్కడ కంపెనీలు, మేము వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తామని భయపెట్టి ఒక అలజడి సృష్టించే పరిస్థితిలో ఉన్నారనంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజల కోసమా, లేకపోతే వాళ్ళ రాజకీయాల కోసమా, లేకపోతే వాళ్ళ తాలూకా దురాలోచనల కోసమా వాళ్ళు మాట్లాడే మాటలు అన్నీ కూడా అనేది ప్రజలు ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పాజిటివ్ అప్రోచ్తో ఎన్డీఏ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ముందుకు నడుస్తుంది. దానికి ప్రజలు అందరూ కూడా సహకరించాలి, ఆశీర్వదించాలని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.